ఉపక్రమే ఎం నత్వా కృతకృత్యాస్సు తం నమామి విదానం. అపాలలోచన స్తంభు భగవాన్ బాదరాయణ. శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం. సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. స్ఫటికరహితవర్ణం మౌక్తికి వక్షమాలాం అమృతకలశవిద్యా జ్ఞానముద్రా కరాంచీ. దశత ఉదయకక్షం చంద్రసూర్యం త్రినేత్రం విభజభూతం దక్షిణామూర్తిదే. శివనాంని విభావితంకరంగే మహతుజ్యోతిషి ఘనమీమయాధ్యే. దురితాన్ని అపజాంతి ఘోరదూరే శుభురభయాంతి మహాంతి మంగళాని. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సఫలే నమః. దైవికమైన ఆదేశం మేరకు అలాగే ఈ మనన కార్యక్రమం సూత్ర సంహిత అధ్యయన కార్యక్రమంలో మనం 4వ ప్రవేశించాం. ఈ సందర్భంగా ఇవాళ మనం అర్థాన్ని వేగం గురించి మాట్లాడుకుందాం అని నేను అన్నాను. అది అవుతుంది. అంతకుముందు ఇప్పటికిప్పుడు మనం స్మరించేటువంటి విషయం దక్షిణామూర్తి స్తోత్రం చేసుకున్నాం. దక్షిణామూర్తి స్వామి వారి యొక్క వైభవం, అలాగే పరమశివుడి యొక్క చరిత్ర పరమశివుడి యొక్క 5 ముఖాల యొక్క చరిత్ర ఏంటి అనేది దీంట్లో ఉండే విషయాన్ని మనం చేసుకుని తర్వాత అష్టాంగయోగంలోకి మనం వెళ్దాం. దక్షిణామూర్తి రూపంలో ఉండే పరమశివుడు ఎంత మనకి అదృష్టం, ఎంత గొప్ప అనుగ్రహం చేస్తారో మనకి చాలా విశేషంగా జ్ఞానప్రదమైనటువంటి గురువుగా దక్షిణామూర్తినే మనం భావిస్తూ ఉంటాం. ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఉంటేనే అందరికీ జ్ఞానం కలుగుతుంది. దక్షిణామూర్తి అంటే వేరు కాదు, పరమశివుడే. శివుడే దక్షిణామూర్తి రూపంలో ఉంటారు. ఆ దక్షిణామూర్తి అనే ఆయనే మనకి మోక్ష ప్రదాత అనేటువంటి మాట కూడా మనకి శాస్త్రంగా కనిపిస్తుంది. ఇందాక మనం అనుకున్నాం, జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి అని మాట ఉంది దక్షిణామూర్తి స్తోత్రంలో. జనన మరణ దుఃఖ ఛేద దక్షం అంటే పుట్టుక తాగుతో కూడిన దుఃఖాలన్నీ రూపమాపి మనకు అటువంటి దుఃఖాలు లేకుండా చేసేటువంటి మహానుభావుడు దక్షిణామూర్తి అనేటువంటి మాట ఉంది. అంటే ఆ స్వామి వారి గురించి దీనిలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు మనం చదువుకుని తర్వాత పరమేశ్వరుని యొక్క 5 ముఖాల యొక్క చరిత్ర గురించి ఒక 10 నిమిషాల్లో దాన్ని మనం చేసుకుని తర్వాత మోస్తాన్ని ఈశ్వర వాచ అథాత సంప్రవక్ష్యామి మోచకం పురుషోత్తమ శ్రద్ధకాత మహాభక్త్యా నిత్య వేదైక దర్శనం అని ముక్తి ప్రదాత ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ముక్తి ప్రదులైన వాటి ఎవరు అనేటువంటి ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా జీవముక్తికి ఉపాయం, జీవముక్తి, క్రమముక్తి, విదేహముక్తి రకరకాలు ఉన్నాయి. లోకంలో మనందరికీ దృష్టిలో ముక్తులు 4 రకాలు: సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం. ఇవన్నీ ద్వైతముక్తులు. ఈ 4 కూడా నేను లేదు, ఆ లోకం లేదు. ఆయనతో సమానమైన రూపం కలిగి ఉండటం సాలోక్యం. అంటే భగవంతుడికి ఏ రూపం ఉంటుందో అటువంటి రూపమే మన కూడా ఉంటుంది. ఉదాహరణకి ఏంటి అంటే విష్ణువాలయాల్లో వస్తే లోపల మహావిష్ణువు ప్రతిమ ఎలా ఉంటుందో ఎదుర్కొండా దేవీజీ బొమ్మలు కూడా అలాగే ఉంటాయి. నిజంగా దేవీజీ బొమ్మ ఏది, విష్ణుమూర్తి బొమ్మ ఏది తెలియదు, బాగా గుర్తుపడితే కానీ. అంటే అదే సమానమైన రూపం. సాలోక్య ముక్తి అంటారు. ఇక సాలోక్య ముక్తి అంటే వీళ్ళందరూ ఆ విష్ణు లోకంలో ఉంటారు. ఆయన దగ్గరే ఆయన లోకం దగ్గరే ఉండటం, సమానమైన లోకంలో నివసించడానికి సాలోక్య ముక్తి అని. సామీప్య ముక్తి అంటే ఆయన దగ్గరలో కూర్చోవాలి. ఆదిశేషుడు కానీ గరుత్మంతుడు కానీ అలా మహావిష్ణువు దగ్గరలో కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు సామీప్య ముక్తి. సామీప్య ముక్తి అంటే ఆయనతో కలిసిపోవడం, అట్లా దగ్గరగా ఉన్నాయి, బాగా దగ్గరగా. ఆయన మహావిష్ణువుకి దీనికి తేడా తేడా దగ్గరగా కలిసిపోవడం అనేది అది సాగిపోయింది. ఈ రెండింటిలో 2 అనే తత్వం ఉంటూనే ఉంది. నేను ఆయన లోకం, ఆయన రూపం, ఆయనతో చెరిమి, ఆయన సన్నిహితం ఇవన్నీ ఉన్నాయి. కైవల్య ముక్తి అనేది అద్వైత సిద్ధాంతంలో చెప్తాం. కైవల్యం అంటే ఒకటే తత్వం, 2 లేదు. జీవుడు లేడు, బ్రహ్మే. ఆ బ్రహ్మే జీవుడు అని అనిపిస్తున్నారు. ఎందువల్ల అంటే అంతఃకరణం అనేటువంటి ఒక ఉపాధి కలిగిస్తే దానికి ఆ బ్రహ్మమే జీవుడు అవుతాడు. ఉన్నది బ్రహ్మ వస్తువు అయినా ఆ బ్రహ్మ వస్తువు మాయతో కూడితే ఈశ్వరుడు అవుతాడు, అంతఃకరణంతో కూడితే జీవుడు అవుతాడు.
తెలియదు కదా అంటే మనకి తెలియడానికి మన ఆహారం ప్రియం కాక అన్నం వండుకుని దానిలో నా స్కూల్ వెళ్తే పిల్లలు పాలు పంచడానికి వస్తే పర్వాలేదు. ఉన్నది అన్నే లేదు. ఆ కలిపి వస్తువుని బట్టి దానికి వారే తప్ప అన్నంలో మార్పే లేదు. అలాగే చైతన్యం ఒకటే. ఆ చైతన్యం మాయావిషయం చైతన్యం, మాయతో కూడిన చైతన్యం అయితే ఈశ్వరుడు అనే పేరుతో కలుగుతుంది. అంతఃకరణ వచ్చిన చైతన్యం అంటే జీవుడు అనే పేరుతో కలుగుతుంది. ఈ ఉపాసనలు తొలగించేస్తే అదంతా ఒకటే, తేడా లేదు. అది జీవ బ్రహ్మైక్యము అనేది అద్వైతానికి మనకి పరమార్థం. ఆ సిద్ధాంతం గమనించాలి. జీవుడు వేరేగా లేడు, పరమాత్మకే జీవభావం వచ్చింది అజ్ఞానం చేత. నేను జీవుడిని అనుకుంటున్నాను. ఆ అనుకోవడం వల్ల వీడు అనేక కష్టాలు పొందుతున్నాను. ఆ జీవభావం అది కాదు, నేను జీవుని కాదు అనేటువంటి నిజం తెలిస్తే అప్పుడు ఈ దుఃఖాలని అంటే ప్రపంచంలో ఏ ప్రాణి అయినా, మానవుడైనా, ప్రత్యేక పశుపక్షాలైనా ఏ దుఃఖాన్ని అనుభవించినా అది అజ్ఞానం చేతనే. వాస్తవంగా సుఖ స్వరూపమే చైతన్యం. ఆ చైతన్యానికి దుఃఖంతో సంబంధమే లేదు. చైతన్యం ఎప్పుడూ సుఖంగానే ఉంది. దానికంటే దీనికి ఒక ఉదాహరణ విద్యార్థి వారు పంచదశీ గ్రంథంలో రాశారు. బ్రహ్మ సృష్టి, జీవ సృష్టి రెండు రకాలు. బ్రహ్మ తయారు చేసిన సృష్టిలో పంచభూతాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జీవుడు తయారు చేసుకున్నటువంటి సృష్టి ఉంటుంది. అంటే మనం కల్పించుకున్నది, మనం తయారు చేసుకున్నది. ఈ రెండింటిలో ఏది పవర్ఫుల్? బ్రహ్మగారు తయారు చేసిన సృష్టి గొప్పదా, మనం తయారు చేసుకున్న సృష్టి గొప్పదా అని విచారణ చేస్తే చిన్న లఘు కథానికలాగా చెప్పాను విద్యార్థి వారు. ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు ఓ ఊళ్ళో. వారిద్దరూ పక్క పక్క ఇళ్లలోనే కాంటాక్ట్ చేస్తున్నారు. ఇద్దరు సంసారం బాగానే ఉంది, సుఖంగా ఉన్నారు. ఇద్దరికి కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకులు విదేశాల్లో వ్యాపారాల్లో చదువులో వెళ్ళారు. కొంచెం బాగా ఉన్నారు. వీళ్ళకి వాళ్ళకి రాకపోకలు ఉత్సవాల్లో బాగా జరుగుతుంది. ఒకప్పుడు ఒక వీళ్ళకి అంటే కిట్టిన వాడు ఎవరో ఒక ఆయన వచ్చి ఓ మనిషితో చెప్పి ఈ అబ్బాయికి అక్కడ ప్రమాదం జరిగింది కదా, యాక్సిడెంట్ ఆయన కవర్ చేశాడు అని చెప్పారు. ఆయన ఇంకొక నలుగురు అంటారు. రెండో వాడి కుమారుడు నిజంగా ప్రాణపోయి ఆ విషయం ఎవరు చెప్పలేదు. వాడు ఇంకొక కుమారుడు వండుకుని శుభ్రంగా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కథ చెప్పి ఆయన నిజంగా ఎవరి కుమారుడు ప్రాణం పోయింది బాధపడుతున్నాడో వారితో వాడు బట్టలు చేసుకుని సుఖంగా ఉంటున్నారు. ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి వాడు సుఖంగా కూర్చున్నటువంటి వాడేమో వీళ్ళెవరు వచ్చి రావాలి వచ్చిందంటున్నారు. ఇది జరిగిన వాస్తవమా లేక మనం చేసిన కల్పన అంటే చిక్కిన వాడు చెప్పావా? ఆ వార్తను నమ్మి దుఃఖాన్ని కొడుతాడు. నిజం తెలియక వాడికి కష్టం అనిపించలేదు. నిజంగా కష్టపడాల్సిన వాడు కష్టపడలేదు. ఏమీ కష్టం అక్కడెళ్తున్న వాడు లేకపోతే కష్టాన్ని పడుతున్నాడు. అంచేత ఈ మానవ జీవితంలో మనం తయారు చేసుకున్నటువంటి ప్రచారాలు, మనం కల్పించుకున్నటువంటి అడ్డుగోడలు, దీనివల్ల మనకి దుఃఖాలు జరుగుతున్నాయి. బ్రహ్మసృష్టితో ఈ దుఃఖాలకు అవకాశం లేదు. అంచేత వాస్తవం ఏంటో గమనించాలి. నిజం తెలిస్తే దుఃఖం పోతుంది. ఆ దుఃఖాలన్నింటినీ కారణం అజ్ఞానము, కల్పన, అవిద్య, ఉద్యోగ మాయ, రకరకాల పేరు. వీటి వల్లే మనకి ఈ రకమైన దుఃఖాలన్నీ వస్తున్నాము. ఆ మాయ చేతనే నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాను. అని అనుకోవడం వల్ల నాకు ఈ పని ఉంది, పని చేయాలి, కష్టం ఉంది, ఇవన్నీ అనుకుంటున్నాను. నేను జీవుడు కాదు, మీరు బ్రహ్మనే అంటే మనం చేయాల్సిన పని లేదు, పొందాల్సిన లాభం లేదు. అన్ని పోదు అయిపోయి అన్ని కృతార్థులైనటువంటి వ్యక్తి బ్రహ్మ. ఆయన చేయాల్సిన పని ఉండదు, ఆయన పొందాల్సిన లాభం ఉండదు, ఆయనకి ఎటువంటి దుఃఖాలు ఉండవు. నిత్యం సుఖంగా ఆనందంగా ఉండేటువంటి స్వరూపం. అలాంటి తత్వం తెలియాలంటే మనకి ఒక ఇబ్బంది. దీనికి మన వేదాంత శాస్త్రాల్లో చెప్పేప్పుడు మన దృష్టాంతాలు ఏంటి అంటే, ఒక తోటను చూసి పాము అనుకున్నారు అబ్బాయి. బాగుంటా లేదు, తాళం చూసారు పాము అనుకున్నారు. పాము అనుకున్న సేపు భయం కాబట్టి దెబ్బలాడుతున్నాడు. కరువు నంపర్లు అందరినీ పిలిచాడు. ఆ బాగుంటారు తాడే తేలిన తర్వాత ఎవరు కొట్టి వాళ్ళు ఊరి తీసుకుని అయిగా వీళ్ళతో వాళ్ళు తక్కువ సరే. ఇంతకు ముందు అడవికి చేసి బాధపడిన వాడు, పాములు ఇక్కడికి కంగారు పడిన వాడు తక్కువ అంటే పాముగాలి అదేనగా. మరి ఇద్దరు ఎలా చూసామంటే నేను పాము అనుకున్నానండి. అది పాము కాదా లెక్క కాదు మనకి, కానీ అది పాము అనుకోవడం వల్ల మనకు దూరం వస్తుంది. పాము కాదు తాళం అనుకున్నప్పుడు
పాము కాదు ఇది తాడే అని అధిష్టాన తత్వం అంటే నిజం తెలిసినప్పుడు ఆ రకమైనటువంటి భ్రాంతి మనకు కలిగిపోతుంది. అప్పుడు దుఃఖం పోతుంది. అంటే కల్పం వల్ల అజ్ఞానం వల్ల ఉన్నది నిజంగా తెలుసుకోక దాన్ని మరో రకంగా భావించడం వల్ల మనకి దుఃఖాలు వస్తున్నది అనేది తత్వం. ఇలాంటి దుఃఖాలన్నీ పోవడానికి ముక్తి కావాలి. ముక్తి అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదో మోక్షం మొత్తగా వచ్చేది కాదు. మోక్షం అనేది మన స్వరూపం, మన నిజమైన స్థితి. ఇక్కడ కూడా మనకు మాట మాట్లాడుకోవాలి. చదువుకున్నాం లేదు ఆ పై మాట మాట్లాడదు. కేవలం అంశం మాట్లాడేది. ముక్తి అనేది కొత్తగా వచ్చేది అయితే వచ్చేది పోతుంది. ఏది వస్తుందో అది పోతుంది, ఏది పుడుతుందో అది చచ్చిపోతుంది అని సిద్ధాంతం. అంటే ముక్తి మాకు వస్తుంది అంటే అది ఎప్పుడు పోతుందండి కొండ, అది నిత్యంగా. అదే మోక్షం వచ్చేది కాదు, మన స్వరూపం. మన స్వరూపం అయితే నీకు ఎందుకు తెలియలేదు అంటే అజ్ఞానం దాన్ని కప్పేసింది. మనం ప్రయత్నంగా దేనికి అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి తెలియాలి తప్ప మోక్షం పొందడానికి ప్రయత్నం అట్టాడు. మనకు ఇటువంటి ఆ భ్రాంతులు అజ్ఞానము వీటినన్నింటినీ తొలగించుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఆ అజ్ఞానం తొలగిపోతే మన స్వస్వరూపం నిజంగా మనకు తెలుస్తుంది. దానివల్ల మనం ఆనంద స్వరూపంగా ఉండాలి. అలాంటి ముక్తిని కల్పించేవారు ఎవరు అంటే మోక్షకుడు దక్షిణామూర్తి. ఆయన యొక్క అనుగ్రహం ఏంటంటే మనకి నిజమైన తత్వం తెలుస్తుంది. అప్పుడు మన యొక్క స్థితి ఏంటి, మనం ఎలాంటి వాళ్ళం, మనకి ఈ దుఃఖానికి సంబంధం ఉందా లేదా అనే విషయం అంతా తెలుసు. అదే మోక్షకుడు మోక్షప్రదాత దక్షిణామూర్తి అని దాన్ని శ్రద్ధగా మహాభక్తితో తెలుసుకో అని ఈశ్వరుడు యొక్క వచనం. శ్రద్ధయాచ మహాభక్త్యా విధి. అది ఎక్కడికి ఎవరు చెప్పారంటే వేరేగా తెలుసుతాం. వేదంలోనే చెప్పబడినది. వేదంలో గుర్తించబడినటువంటి ఈ తత్వాన్ని మనందరం శ్రద్ధగా వినండి. దానికి కథగా ప్రారంభం చేసి పురా సరస్వతీదేవి సర్వ విద్యాలయ శుభ అకారాన్ని క్షకారాందే వర్ణై అత్యంత నిర్మలై ఆయుర్భూత స్వరూప శ్రీ జ్ఞానంతాకరాపద అక్షమాలాశక హైమ కమండకరాంగుగా అంటూ సరస్వతి అమ్మవారిని ధ్యానం చేశారు శ్లోకాలన్నీ. ఆ సరస్వతి దేవి పద్మాసనంలో కూర్చుంటారు. సర్వాభరణ గురిగా ఉంది. దేవతలందరూ ఆవిడనే స్తోత్రం చేస్తున్నారు. గంధర్వులు రాక్షసులు అందరూ కూడా ఆవిడని తలుస్తున్నారు, అందరూ చేస్తున్నారు. సకల విద్యకి ఆవిడే నిర్ణయం. అన్ని శుభాలను మనకి కల్పించేది. అకారం దగ్గర నుంచి క్షకారం వరకు ఉండే వర్ణమాల అదంతా కూడా ఆవిడ యొక్క స్వచ్ఛమైనటువంటి అక్షరాల చేత ఆవిడ స్వరూపం తెలియబడుతుంది. వాక్ స్వరూపం అకారాలు క్షకారాంతమైన వర్ణమాలతో తెలియబడుతుంది. అది జ్ఞానముద్రను ధరించి ఉంటుంది. అన్ని లోకాలకి ఆరాధ్యానికి దైవత. ఈ రకమైనటువంటి అద్భుతమైన సరస్వతీ దేవి ఈ నమస్కారం చేసి పరమాత్మను అడిగింది, నాకు మోక్షం గురించి చెప్పండి. తల్లి నీకు మోక్షం గురించి ఏం చెప్పగలిగి, నువ్వే అందరికీ విద్యా ప్రదానం చేసేదానికి సరస్వతీ దేవి అడుగుతుందండి. సరస్వతీ దేవి విద్యలకన్నిటికీ నిలగాయి. ఆయన విద్య ఏమీ లేదు, కానీ మోక్షం ఆవిడ ఎలా కావాలి, ఎలా వస్తుంది మోక్షం గురించి నాకు చెప్పండి అంటే ఈ చెప్పే పరమాత్మ ఏమన్నాడంటే నీకోసం కాదు కానీ నీ ద్వారా లోకానికి అందరికీ ఈ జ్ఞానం అందాలనే ఉద్దేశంతో నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. అవోచం మోచకం దేవ్యేమి హితాయ అఖిల దేహినాం అని సర్వప్రాణులకు హితం చేకూరడం కోసం నువ్వు అడిగిన ప్రశ్న లోకానుగ్రహం కోసం కనుక నీకే కాదు, లోకం కోసం అడిగావు కాబట్టి నీకు నేను ఈ విషయం చెప్తున్నాను అని. బ్రహ్మాద్యా స్థావరాంతాస్త పశువ పరిగీత తేషాం వతరహం దేవ స్మృత పశుపతి బోధై. నన్ను పశుపతి అంటారు. ఎందువల్ల అనంటే బ్రహ్మాది స్థావరాంతమైన సమస్త జీవుడు పశువులే. వాళ్ళకందరికీ నేను అధిపతిని ఆయుకుంటే కనుక నన్ను పశుపతి అంటారు. అంటే బ్రహ్మ దగ్గర నుంచి చెట్లు చేపల వరకు ఉండేటువంటి సమస్త ప్రాణికోటికి పశువులోనే లేదు. విశేషాలు బ్రహ్మస్వత్వం. ఆ జ్ఞానం కలిగే వరకు అందరూ పశువులే. జ్ఞానం కలిగిన తర్వాత మనం బ్రహ్మ ఆత్మస్వరూపంగా ఉండాలి అంటే జ్ఞానం కలగాలి. అద్వైత స్థితి కలిగి నేనే బ్రహ్మమై ఉన్నాను అనే జ్ఞానం కలిగితే అప్పుడు వాడు నిజమైన బ్రహ్మభావాన్ని పొందినవాడు ఉంటాడు. ఆయన కలిగే వరకు పశువులనే అన్నారు. వీళ్ళందరికీ న్యాయం వరకు అంటే పశుపతి అనే విషయం. పశుపతి నమహాన్ని రుద్ర అధ్యాయంలో మనం చాలాసార్లు ఈశ్వరుని పశుపతి అని పిలుస్తూ ఉంటాం. పశువు నామపత జయ నమః అంటూ ఉంటాం. అది చెప్పి ఆయన ఏం చేస్తారట, మాయాపాశేన భద్రాన్ని పశువు నిర్మాణం సరస్వతి
తేషాం పశువునాన్ని సర్వేషాం మోహకోహం సులవుతాయ. ఏదో ఉడేసం అనుకోండి, అది వేసిన వాడికి దాని విత్తనం తెలియదు. ఎవరో ఎక్కడ వేసేస్తే ఎలా వేసిందో తెలియదు, ఉపయోగం చాలా కష్టం. కానీ ఆ వేసిన వాళ్ళు ఆయనే అయితే సులువుగా కనిపిస్తారు. అలాగే వీళ్ళకి బంధం కల్పించింది ఎవరో ఆయన మోక్షం కల్పించగలరు. ఈ పశువుల అందరికీ కూడా బంధం నేనే కల్పించాను అన్నాడు. కారణం ఏంటి అంటే మాయాపాశం చేత నేను వీళ్ళందరినీ బంధంలో చిక్కులాగా చేసుకున్నాను. మాయాపాశైన బంధనాన్ని పశువులు మిగతాను. ఈ పశువులన్నీ ఈ జీవకోటిని అందరినీ మాయాపాశంతో నేను బంధిస్తున్నాను. ఓ సరస్వతి, వాళ్ళ పశువులు అందరికీ కూడా ముక్తిని ప్రసాదించేవాడిని కూడా నేనే. కాబట్టి మామూలుగా మోచనంగా శిఖస్రాత్రి సనాతని శృతి ఏం చెప్తోంది అంటే మోచకుడుగా నేనే ఉన్నాను. ఆయనే సూర్యుడే బ్రహ్మస్వరూపం, శివుడే మనకందరికీ మోక్షప్రదాత అనేటువంటి మాట ఉంది. ఇది వేద సిద్ధాంతం. కాబట్టి దీనిలో ఎక్కడ అపరమకానికి అవకాశం లేదు. సత్యం బలీకసింప్రోక్త ప్రమాణానం సుదోషకే. అన్ని ప్రమాణములలో వేదం అనేది గొప్ప బలవంతమైన ప్రమాణము. వేదం చెప్పిన దాని విషయంలో సందేహానికి అవకాశం లేదు. ఎవరు దాన్ని తప్పుపడడానికి అవకాశం లేదు. అది అలా ఏం చెప్పింది అనడానికి సరిపోదు. వేదస్కి అర్థం ఉత్తం లేదా మర్యం ఉత్తం అని ఉన్న అర్థాలు వేదానికి అర్థం చెప్పడానికి మనం సరిపోతాం. కానీ ఆ వేదం అలాగే ఉంటుంది అని దాన్ని మాత్రం సరిపోతుంది. వేదం అలాగే ఉంది, అది అహారంగా ఉంది, దాన్ని ఎవరో కాలం లేదు. అలా ఉండడానికి మనం ఏదో అర్థం చేయకపోవడం, దాన్ని ఇలా అర్థం చేసుకుని దాని అనుగ్రహం పొందడం కోసమే ప్రయత్నించాలి తప్ప వేదం అలాగే ఉంది అనే కల్పించడం కుదరదు. ఈ మాట ముందు ఉపగ్రహంలో ఉంది. ఈ మాట ఎప్పుడు చెప్పారు? నేను నాను ఈ మాట ఉన్నాయి కాదు. ఈ నేనంటే ఉంది విష్ణువా లేక శివుడా ఎవరు అనేది ప్రశ్న. విష్ణు భక్తులు విష్ణు అంటారు, శివ భక్తులు శివుడు అంటారు. కానీ మనం చెప్పేది ఏంటి? ఈ సామర్థ్యం ఎవరికి ఉంది అంటే ఆ పోకల అవసరం మనకి. అది బ్రహ్మ చైతన్యం శుద్ధమైన నిర్గుణమైన పరమాత్మ. ఆ మాట అన్నారు. ఆ పరమాత్మ మీరు విష్ణు అనండి మాకు అనిపించాలి, లేదా ఆ పరమాత్మ మీరు శివుడు అనండి మాకు తేడాలి. ఈ శివుడు విష్ణువు అనేటువంటి ఆ కల్పనలన్నీ మనం చేసి కల్పిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనకి వేరే లేదు అసలు, నామరూపాతీతమైనటువంటి స్థితి. ఇంకో వేదాంతంలో ఇంకో మాట కూడా ఉంది. అస్థి భాతి ప్రియం నామ రూపం చేతి అక్షరంచడం అన్నది 5 అంశాలు. ఒకటి అస్థి అంటే ఉన్నది, ఉన్నది, ఉన్నాడు అనేది మొదటి స్థితి. తర్వాత అది ఉంది, ప్రకాశిస్తోంది రెండో మాట. తర్వాత అది అందంగా తీవ్రంగా సుఖంగా ఉంది అనేది మూడో మాట. దానికి 3 పేరుంది, ఆకారం ఉంది, నామము రూపము. 5 అంశాలు. ఒకటి ఉనికి, ఉంది. ఉన్నది కూడా ప్రకాశించకుండా ఉంటే లేదు, కానీ ఉంది ప్రకాశిస్తూ ఉంది. అది కూడా మనకు దుఃఖాన్ని పెంచేది కాదు, ఆనందంగా ఉంది. ఈ 3 అంశాలు ఒక భాగం. పేరు ఆకారము అనేది నామరూపాలు 2 ఇంకో భాగం. ఆద్యం త్రయం బ్రహ్మరూపం జగత్ రూపం తత్వద్వయం అని విడపడించారు. ఆ మొదటి 3 రకాలు అంటే అస్థి భాతి ప్రియం అనేవి 3 బ్రహ్మ యొక్క స్వరూపాలు. జగత్తు యొక్క స్వరూపం నామంలో. ఈ పేరు, ఈ ఊరు, ఈ ఆకారం ఇవన్నీ కలుపుతారు. ఇవేమి ఆయన మొత్తం బ్రహ్మ. ఇవన్నీ మనం కల్పించుకున్నాం. ఇలా ఈ జగత్ రూపంగా ఉండే నామరూపం వీటికి పేరుతో కలుస్తాం, ఆ ఆకారంతో కొలుస్తాం, ఇవన్నీ ఉన్నాయి. పరమాత్మకి కేవలం ఉనికి, ఎల్లప్పుడూ ఉండేది సత్యం. సరే భాతి అంటే ప్రకాశించేది అంటే జ్ఞానం, ప్రియం అంటే ఆనందం. ఇది వేదాంతం మాట. రమణంలో సత్యం జ్ఞానం అంతం బ్రహ్మ ఇవన్నీ కందుహాయాలో ఉపనిషత్తులు చెప్తున్నాం సార్. దాని శ్లోకాలు దింగే సత్యము, జ్ఞానము, సుఖము, బ్రహ్మస్వరూపం. ఈ నామరూపాలు కల్పితారండి. నామరూపాలు కల్పితారు. ఈ నామరూపాలతో జగత్తంతా మనం కల్పించుకున్నాం. ఈ జగత్తుని మనం ముందంటే ఉంది పట్టుకుంటాం. ఇది ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలు బీచ్లో పెట్టి ఇసుకలో బుజ్జిలో ఇల్లు ఆకారంగా ఇల్లు కడతారు. కాసేపు దాన్ని పోసుకొచ్చేస్తారు. ఆ ఇల్లు కట్టినప్పుడు కూడా ఇంత ఆనందం ఒక దశప్పుడు ఏ దుఃఖం ఉండదు. ఆ టైప్ కట్టేశాడు. ఆ ఇల్లు కట్టినప్పుడు ఎంత సరదా పడ్డాడో ఆ సరదా అయ్యో పోయి మనం బాధపడతాడంటే లేదు. శవం వినోడు బ్రహ్మస్వరం. అలాగా ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినప్పుడు భగవంతుడికి సహకారమే లేదు.
దీన్ని ప్రళయం చేసేసిన తర్వాత ఆయనకి అవి పోయింది, అసిపోయింది, ఇవి పోయింది అని లేదు. ఇదంతా సృష్టి ప్రళయాలు నడుస్తూ ఉంటాయి. జీవుల యొక్క ప్రారంభ కర్మను అనుసరించి వారి యొక్క సుఖము దుఃఖము అనుభవించడానికి వీలుగా ఈ సృష్టి జరుగుతుంది. సృష్టి అబద్ధం, కల్పితం. సృష్టి నిజంగా బ్రహ్మ ఒక్కటే నిజం. ఇలా తెలుస్తుందని మీకు అంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడ చూసినా ఏ ఉపనిషత్తులో చూసినా బ్రహ్మ ఒకటే రకంగా వర్తిస్తారు. సృష్టి మాత్రం రకరకాలుగా వర్తిస్తారు. ముందు అసత్పూర్వకంగా సృష్టి వచ్చింది ఒక చోట. అసలే ఏరవంత ఆసీత్, అసత్ మాయవంత ఆసీత్, తదువై సమయాయత కొన్ని చోట్ల. సడే ఏకమంత ఆసీత్ కొన్ని చోట్ల. అలా కాకుండా ముందు జలం గాలి ఉంది, తర్వాత సృష్టి జరిగింది అని కొన్ని చోట్ల. ముందు ఆకాశం పుట్టింది, తర్వాత వాయువు పుట్టింది అని మరికొన్ని. శక్తిలో రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలిసే భాషలో చెప్పాలంటే నిజం ఒకే విధంగా ఉంటుంది, అబద్ధాలు అనేక ఉన్నాయి. నిజం ఏకరూపంగా ఉంది. 2 అనే ఆన్సర్ కరెక్ట్. అది ఏ శిక్షణ పెట్టినా ఎప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ అదే. ఇంకా 2, 5, 10, 50 ఎంతో పడ్డాలి. ఈ ఆన్సర్ లిమిట్ లేదు. అంటే అబద్ధమైన కల్పితమైన సృష్టికి నీతి లేదు. కానీ నిత్యమైనటువంటి బ్రహ్మవస్తువుకు మాత్రం ఖచ్చితమైన ఉంది పరిస్థితి. అది అలాగే ఉంటుంది మానవుడు. అంటే మనం రామాయణం చదివినా, లేక కృష్ణ భాగవతం చదివినా, అమ్మవారి స్వరూపం చదివినా, ఎక్కడ ఏం చదివినా పరమాత్మ యొక్క స్వరూపం ఏది అంటే జగత్ సృష్టి స్థితి లయానికి కారణం ఏది, నుంచి జగన్. ఇది అందరికీ కారణం. రాముడి చరిత్ర లేదు, కృష్ణుడి చరిత్ర లేదు. కానీ రామతత్వం కృష్ణతత్వం ఒకటే. తత్వంలో వచ్చేసే మార్పు ఉంటాయి. ఆభరణాలు రకరకాలుగా ఉంటాయి. గాలి పడి పోసవడం, వడ్డానము, వంటిలో బంగారం. బంగారం మార్పు ఉంది ఒకటే బంగారం. అది ఇన్ని రకాల రూపాలు ధరిస్తుంది అంతే తప్ప ఏ రూపంలో తీసుకున్నా బంగారే. ఆకారంలో మార్పుని తప్ప వస్తువులో మార్పు లేదు. వాచారంభం వికారో రామదేవ సత్యం అని ఉపశక్తి ఉంది. మట్టితో తయారు చేసిన కొండలు, వాళ్ళకు కబేరాలు, మూకుళ్ళు, పాత్రలు రకరకాలు ఉంటాయి. కానీ మట్టి బట్టే కదా చివరి ఉన్నది బట్టే, చివరికి మిగిలింది బట్టి. ఈ మధ్యలో రకరకాలైన ఆకారాలు పొందుతుంది. ఈ ఆకారాలు కల్పితాము అనేది వేదాంత సిద్ధాంతం. అందుచేత ఆయన విష్ణువా లేక పరమశివుడా అనేటువంటి ఆలోచనలు కూడా మనం అవసరం. ఆయన పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క యథార్థ స్థితం ఏది అంటే పరబ్రహ్మ రూపం. అది మనం చూసుకుంటాం. ఆయన పేరు శివుడు అని పేరు పెడితే ఆయన మంగళగరుడు అని. ఆయన విష్ణువు అంటే సర్వం వ్యాపకుడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కనుక సర్వవ్యాపకం కనుక విష్ణువు అన్నాడు. ఆయన అందరికీ మంగళాలు చేస్తాడు కనుక ఆయన శివుడు. మనం అనుకునేటువంటి శివుడి ఆకారం, విష్ణువుడి యొక్క ఆకారం కంటే సగజీ పరమాత్మ యొక్క ఆకారం కాదు. పరమాత్మకి రూపం లేదు. ఆయన చేసే పని ఏంటి అంటే అందరికీ శుభాలను ఇచ్చేవాడు. శంకర శుభాన్ని చేసేవాడు. విష్ణు అంటే దేవ అంటే ప్రకాశించేవాడు. ఈ రకమైన గొప్పతో చెప్పినప్పుడు ఆయన ఉన్నాడు. మోక్షాన్ని ఇచ్చేది ఆయనే అని ఎందుకు అంత బలంగా చెప్తున్నారు అని అంటే, దీనిలో కర్మల వల్ల మోక్షం వస్తుందా, లేక జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా, లేక జ్ఞానము కర్మ కలిసి ఏకకాలంలో చేస్తే 2 కలిపి మోక్షాన్ని ఇస్తాయా అని 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి శాస్త్రాలు. కొంతమంది కర్మల వల్లే మోక్షం వస్తుంది. మనం యజ్ఞయాగాలు, తపస్సు, దానం, ధర్మం ఇలాంటి మంచి పనులు చేస్తే దాని వల్లే మోక్షం వస్తుంది అని కొంతమంది అన్నారు. జైలు మహర్షి అలాంటి వాళ్ళు అన్నారు. కొంతమంది ఏమన్నారంటే కేవలం దాని వల్ల అయిపోదు, దానికి జ్ఞానం కూడా తోడ్పాటు ఇవ్వాలి. ఒక సైకిల్ నడవాలంటే 2 చక్రాలు ఉన్నట్టుగా, పక్షులు నడవాలంటే 2 రెక్కలు ఉన్నట్టుగా జ్ఞానం కర్మం 2 ఉండాలి. ఈ 2 కలిసి మనిషిని బాగు చేస్తాయి, మనిషిని అభివృద్ధిలో తీసుకెళ్తాయి, వాడికి మోక్షం వస్తుంది. వీళ్ళు జ్ఞాన కర్మ సముచ్చయవాదు అంట. జ్ఞానం కర్మ 2 కలిసి ఉన్నాయి. వేదాంత సిద్ధాంతం ఏం చెప్తారు అంటే కర్మల వల్ల మోక్షం వస్తుంది అంటే వచ్చే మోక్షం అనిత్యమైపోతుంది. అది మోక్షం నిత్యము అనే సిద్ధాంతానికి విరోధము. కనుక కర్మల వల్ల మోక్షం రాదు. ఇక జ్ఞానము కర్మ కలిసి ఉండనే సాధ్యం కాదు. సూర్యోదయం అయిన తర్వాత పొల వస్తుంది, అస్తమయం అయిన తర్వాత రాత్రి వస్తుంది. ఈ పగలు రాత్రి కలిసి పొందుతాను ఏంటంటే ఎప్పుడు అవుతుంది? పగలు రాత్రి కలిసి ఉంటాయా? అలాగే చీకటి వెలుగు కలిసి ఉంటాయా? అలాగే జ్ఞానము కర్మ కలిసి ఉండడం కుదరదు.
కర్మకి అనుకూలమైన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? నేను పని చేస్తున్నాను, నేను ఫలానా వాడిని, నాకు ఈ పని చేసే అర్హత ఉంది, దీనివల్ల నాకు ఈ ఫలితం కావాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి వాడికి. జ్ఞానం స్థితిలో నేనేం చేయట్లేదు, నాకేం అక్కర్లేదు, నాకు ఈ దేహం లేదు, నేను మనిషిని అనేవాడు అబద్ధం, ఈ దేహంతో నాకు సంబంధం లేదు, నాకు కర్తృత్వ భావం లేదు, చేస్తున్నాననే అహంకారం లేదు, నాకు ఈ బలం కావాలనే కోరిక లేదు, ఇలాంటి స్థితిలో వాడు. ఈ రెండు కలిపేలా తెలియదు. జ్ఞానం ఉన్న కాలంలో కర్మ ఉండదు, కర్మ ఉన్న కాలంలో జ్ఞానం ఉండదు. ఈ రెండు కలిపి మోక్షానికి సాధనం అనే మాట సుతరాము తప్పుడని శంకరాచార్య వారు చాలా ఆగ్రహంతో గ్రహణ సంవత్సరం వాళ్ళని ఖండన చేస్తారు. ఇప్పుడు జ్ఞానం వల్ల మోక్షం ఇందాక ప్రశ్న మనకి ఇక్కడ తీయగా కర్మల వల్ల మోక్షం వస్తుంది అంటే జ్ఞానం వల్ల మోక్షం వస్తే మాత్రం అనిత్యం కాదా? జ్ఞానం వల్ల మోక్షం వచ్చిందంటే ఏంటంటే జ్ఞానం వల్ల అజ్ఞానం పోయింది. మోక్షం వచ్చి మోక్షం రాలేదు, ఉన్నది. దీనికి ఉదాహరణ ఏంటి అంటే మెడలో బంగారం పెట్టుకుని ఫోన్ మీద బాగా పెడుతుంటారు. పొద్దు పెట్టుకుని ఊరంతా పెట్టుకుంది సార్. చేతి చెప్తారు అది దొరికితే దొరకడం ఏంటి? దొరక లేకపోతే నీ దగ్గర ఉంది కదా, వెళ్ళి దొరకడం ఏంటి అంటే పోయింది అనేటువంటి ఒక భ్రాంతి అని తొలగింది. అంతవరకే తప్ప కొత్తగా వచ్చింది ఏం లేదు. కొత్తగా వస్తే పోతుంది అనే మాట నిజమే. అంటే మాకు అద్వైతంలో జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అని చెప్పే వాళ్ళకి జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది అన్నంత వరకే. అజ్ఞానం పోతే అదనం లేదు. అది ఎప్పుడు ఉంది, ఇప్పుడు నీ అజ్ఞానం ఎక్కడున్నా అక్కడే ఉంది. దాన్ని తప్పించింది, ఇప్పుడు ఆ తప్పు తీసాము. ఎవరికి ఇప్పుడుగా ఉంటే పైన దాన్ని పెట్టి ఊడ్చాడు, మరి గూడ్చంతా పోతే పెరుగుతుంది. కొత్తగా మనం వెలిగించామని వెలగలేదు, ఉన్నదాన్ని ఆ పై నుంచి కప్పు వేసేటువంటి కవర్ను తప్పించాం. అలాగే అజ్ఞానం నివృత్తవు ఎక్కడట్టి కదా. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకునేటువంటి స్థితి మనకు కలగాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలి. అది ఆయన చేసే పని. అంటే కర్మ సాధ్యమైనటువంటివి స్వర్గాలకు వస్తాయి, కర్మల వల్ల ఉత్తమ లోకాలు వస్తాయి, కర్మల వల్ల స్వర్గం రావచ్చు, కర్మల వల్ల బాధారుత్వ లోకం రావచ్చు, కర్మల వల్ల ఇంద్ర పనులు రావచ్చు, కర్మల వల్ల మంచి మంచి అధికారాలు రావచ్చు. కానీ అవన్నీ శాశ్వతాలు కాదు. మనకంటే కాస్త బాగుంటుంది, కొంచెం ఎక్కువ చేయకూడదు అంతే తప్ప పూర్తిగా నిత్యకాలం పడిపోతుంది అనే మాట చెప్పడానికి లేదు. క్షీణే పుణ్యే భక్తి లోకం విశంతి. ఆ పుణ్యం ఖర్చు అయిపోతే మళ్ళీ మానవుడిగా దిగి పడిపోతారు అనేటువంటి మాట. తోకసుకులు అంటాం మనం. తోకసుకులు అంటే ఎవరో మహాపృథ్వీలో ఆకాశం నుంచి కింద రాలిపోయారు. ఒక పెద్ద ధ్రువత అక్కడ ఉన్న పుణ్యలోకాలలో సంపాదించుకుని అక్కడ స్థిరత ప్రాణం అయిపోయింది. జరిగిపోయి వెళ్ళిపోయాడు. ఓ నక్షత్రం రాలిపోయింది అండి. నక్షత్రం రాలిపోవడం అంటే ఏమో అర్థం అంటే ఆ స్థితిని పోసిన మనిషి ఆయన పుణ్యం ఖర్చు అయిపోతే మళ్ళీ భూలోకంలో వచ్చేస్తాడు. అదే జ్ఞానం కూడా మోక్షం పొందిన వాడు మళ్ళీ తిరిగి పరిస్థితి లేదు, మళ్ళీ రాదు. అది కర్మకి జ్ఞానానికి మధ్య తేడా. కర్మల వల్ల మనం ఎంత అభివృద్ధి సాధించినా అది ఆ పుణ్యం పూర్తి అయిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఇంకా ఎప్పటికీ వెనక్కి రాకుండా మళ్ళీ చెప్పలేకుండా ఉండే స్థితి కలగాలి ఎక్కడ మాత్రం మోక్షం కాదు. అజ్ఞానం పూర్తిగా పోయింది, ఇది మోక్షంతో సంబంధం లేదు. మోక్షం ఉందంటే మోక్షం లేదు, మోక్షం వచ్చిందే కాదు. అంతేత పొందే ప్రయోజనాలు చాలా ఉండొచ్చు, కానీ జ్ఞానం వల్ల పొందే లాభం మాత్రం చాలా గొప్పది. దానికి సరిపోయేటువంటి మార్గం మనకి లేదు. అంచేత స్వతస్థ భవతో దోషో నహి తస్యా ప్రశంసన అన్యేషాం అక్షజాదీనాం ప్రమాణానాం అవిద్యయ దోష సంభావన అస్తి ఏవ తతస్తేషాం సులోచనే విరోధే వేదవాక్యేన ప్రామాణ్యం నైవ సిద్ధ్యతే. కథలకు శ్లోకాలు అవన్నీ మనం కష్టమవుతుంటాం. అంటే ఇతర ప్రమాణాలతో చెప్పిన విషయాలకి మరొక ప్రమాణంతో విరోధం వచ్చినప్పుడు అది తప్పు అనిపిస్తుంది. మనం కళ్ళతో చూశాము, చూసిన తర్వాత ఏదో ఒక పచ్చగా ఉంది బాగా ఒక వాళ్ళు ఒక శనగాన్ని చూస్తే పచ్చగా ఉందండి అంటాడు వాడు. వాడికి పచ్చగా కనిపించింది, వాడికి రెక్కతో చూసిన మాట వేసే పచ్చగా ఉందనే మాట వేసాడు. కానీ పక్కన వాళ్ళు ఏం చెప్తారు, అది పచ్చగా లేదా తెలియగానే వస్తుంది. నీకు పచ్చగా రోగం వల్ల పచ్చగా కనిపించింది. ఇప్పుడు వాడికి కలిగిన జ్ఞానం నిజమా కొంతమంది వాడిని నిశ్చయం చేస్తారుగా. అలాగే కలిగిన స్పర్శం పెట్టామంటారు, పక్కన ఎర్రని పువ్వు వస్త్రమో ఏదో పక్కన పెడితే దానికి కాయ దీంతో చెప్పినట్టు వస్తుంది. ఇంకా మనందరికీ అనుభవంలో ఉండేటువంటి స్క్రీన్ మీద ఫోటోలు వేసుకోవాలి, ఫోకస్ చేసి స్క్రీన్ శుద్ధంగా తెల్లగా ఉంది. దానిపై మనం ఫోకస్ చేసినటువంటి ఫోటోలు బొమ్మలు అవి రకరకాలు ఉంటాయి.
దానిలో ఎవరో బతికినట్టు పెళ్ళైనట్టు చచ్చిపోయినట్టు అన్ని రకాలు చూపిస్తాం. అదే అబద్ధమే, స్క్రీన్ ఒకటే చూస్తాం. ఈ తగ్గిన అన్ని ఖచ్చితంగానే కదా. ఇవన్నీ ఎలా పోతాయో, ఇవన్నీ నిజం కాదు అని తెలుసుకోవాలి. కానీ మనం ఇంటికి అవి చూస్తున్నామా లేదా, ఎంత బాగుందో అంటే. అలాగే కల్పితమైన జగత్తులో సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, ఎక్కుతూ ఉంటాయి. ఇవన్నీ నిజం కాదు. శాశ్వతమైనది ఉపాధి లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉండేది ఏదో అది కావాలి. స్ఫటికం తెల్లగా ఉన్నది అనేది నిజం. పక్కన ఎర్ర పువ్వు పెడితే నీరంగా ఎర్రగా కనిపిస్తుంది, నీలం పువ్వు పెడితే నీరంగా కనిపిస్తుంది. అది వాస్తవం కాదు, కానీ కనిపిస్తుంది. కనిపించినంత మాత్రాలు దాన్ని నమ్మడానికి లేదు. అదే ప్రత్యక్ష ప్రమాణానికి కూడా ఇతర విరోధాలు ఉన్నాయి. కానీ శృతి చెప్పిన దానికి విరోధం లేదు. వేదం చెప్పింది అంటే మాత్రం ఖచ్చితంగా అదే ఉంటుంది. అలాగే స్మృతులు, భారతాదులు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా ప్రమాణంలోకి మనం ఉంటున్నాం. కానీ వాటి యొక్క ప్రామాణ్యం అంతా వేదం మీద ఆధారపడి ఉంది. వేదానికి విరుద్ధంగా కావాలన్నంత వరకే అవన్నీ ప్రమాణాలు. ఇంకొక మాట భక్తుడు వాక్యం రాస్తూ దాన్ని రాశాడు. ఒక మాట, బాబు భారతం రాసిన వారు ఎవరు అంటే వేదం రాసిన వారంటే, రామాయణం రాసిన ఎవరు వారిని. అంతకుముందు వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏం చదివారు? ఈ ప్రశ్నలు కాదు. వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి తగినంత జ్ఞానం ఆయన ఎక్కడ చదువుకుని ఏం చదువుకుని సంపాదించారు? లేదా భారతం రాసే వ్యాసవ్యాసుల వారు ఏం చదువుకుని అంత విజ్ఞానం సంపాదించారు? ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలి మనం అంటే, అంతకుముందు భారతం లేక ఇదే రాశాడు, కొన్ని రామాయణం ఇదే రాశాడు. మరి వీళ్ళు రాసిన కొన్ని ముందు వీళ్ళే తెలియదు అని అంటే వేదం చదివారని. వేదం చదివారు, వేదంలో వచ్చిన ఆ విజ్ఞానం వాళ్ళందరికీ. వేదం లేకుండా ఆ ప్రశ్నే లేదు, వేదం దాని సూటే లేదు. వేదం అది నిత్యం, వాచాది రూప నిత్య. వేదం హక్కు నిత్యమైనది, దానికి కల్పలేదు. అది ఒకప్పుడు వచ్చింది కాదు. సృష్టి మొదటి నుంచి బ్రహ్మగారి యొక్క విశ్వాసరూపంగా ఉంటే కనుక వేదం అంత గొప్పది, అంత ప్రమాణం. దాని యొక్క విజ్ఞానాన్ని బట్టి మహర్షులు అందరూ జ్ఞానం చేయాలి. ఆ మహర్షులకు ఉండే జ్ఞానాన్ని అంత బరువైన వేదంలోంచి వాళ్ళు గ్రహించగలిగారు. కానీ మనకి గ్రహం చాలదు కనుక మనం వాళ్ళకి తేలిక భాషలో చెప్తున్నారు. సంస్కృతంలో పురాణాలు ఉన్నాయి, తెలుగులో అనువాదాలు వచ్చాయి కదా. ఎందుకు దానంటే ఒకరికి ఆ సంస్కృతం రాదు కనుక తెలుగుతో చదువుకుంటున్నాం. అలాగే వేదంలో ఉన్నది మనకి అర్థం కాదు కనుక దాని విషయాన్ని పురాణాల ద్వారా తెలుసుకోండి అని చెప్తారు. అంచేత ఋషీనామకీయ జ్ఞానం తదగమపూర్వకం అని. ఋషుల జ్ఞానం కూడా వేద మూలకంగానే ఉంది. స్మృతులు, పురాణాలు, భారతం, రామాయణం వీటన్నిటి యొక్క ప్రామాణ్యము కూడా వేదం మీద ఆధారపడింది. వేదంలో చెప్పిన విషయాల్ని లేదా వేదం కాదనకుండా ఉండే విషయాలు అటువంటి చెప్పిందే ఉండక్కలేదు. ఈ చెప్పిన విషయాలు వేద విరుద్ధాలు కాదు అన్న గొప్ప ఎక్సెప్టెన్స్. వేద విరుద్ధం కాకపోతే ఇవన్నీ ప్రమాణములు. వేద మూలాన్ని అపస్వేన విరోధేన మూలికాంపి రసజ్యేవ ప్రామాణ్యం స్వల్పదర్శనే అలా చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇప్పుడు తాంత్రికులు కొంతమంది ఉంటారు, రకరకాలైన ప్రముఖ విధానాలు చెప్తారు. వాళ్ళని నేను దొరికేవని కాదు. తాంత్రికానాం అహం దేవి నా లక్ష్యోగా అవ్యవధానక లభ్య వేదైకమిష్టానాం అహం అవ్యవధానక. అంటే మన తత్వాలన్నీ వేస్తేనండి అని అంటే తంత్ర విద్యలు నిరర్థకాలు కాదు, వాటి వల్ల ఉపయోగం లేదు అన్నాము. కానీ తంత్రముల వల్ల వాటి వల్ల మనం సాధించేటువంటి ప్రయోజనం చాలా లేట్ అవుతుంది. అదే వైదిక విధానాల్లో సదాన సంప్రదాయంలో చేస్తే తొందరగా వెళ్తుంది. అంటే అవ్యవహారంగా వేదనిష్ట కలిగిన వాళ్ళకి ఫలితం లభిస్తుంది. తగిన రకమైన మార్గాలు చూసినట్టయితే కొంచెం దూరంగా వస్తుంది. అవన్నీ నిరంతకాలం మేము అన్ని కావాల్సినవే గొప్పలు, కొంచెం దగ్గర దూరం. రౌండర్ తత్వంగా తిరిగి రావాలండి, ఇది దగ్గర దారండి. కానీ ఇది కష్టంగా ఉంటుంది దారి. అయినా సరే దేనిగా దీంట్లో ప్రయాణం చేయగలిగితే రకరాలే తత్వం వస్తుంది. ఎందుకంటే సర్వేగా ఆత్మభూత అహమేవ సంసార వివక్షక అని పరమస్త చెప్పారు. ఆ చెప్పిన మాట ఆయన ఎవరంటే ఆయన ఎలా ఉంటాడు అని అంటే ఆయన యొక్క స్వరూపం. పురాకశ్చిత్ విచశ్రేష్ఠత శ్రద్ధైన కర్మ వైదికం కృత్వ ప్రబద్ధవస్తు విశుద్ధపదేవ విషం భీత జన్మ వినాశాభ్యాం అతి యువ మృతంగా వాహని జన్మ మరణాల వల్ల భయపడిపోయేటువంటి ఒక బ్రాహ్మణోత్తర కథను ఇస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన వేదాలు చదువుకున్నాడు, వైదిక కర్మలన్నీ శ్రద్ధగా చేశాడు, ఆయన పాపాలన్నీ తొలగించుకున్నాడు.
పవిత్రమైన అంతఃకరణం సంపాదించుకున్నాడు. కానీ మరణం అంటే దక్షబలం, దక్షమేమో భయం. ఈ మరణం లేకుండా ఎలా చేసుకుంటాం? ఎన్ని పనులు చేసినా నాకు మృత్యువు అవుతుందా? మనం ఎంత సైన్స్ డెవలప్ చేసినా పుట్టుగా సాగు ఈ రెండింటినీ మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంతలేదు కొంచెం వేస్ట్ చేసుకోవడం కావాలండి. ఎవరైనా చెప్పిపోతానంటే కాదంటే ఇండస్ట్రీ ఐసీలో పెట్టాం, లేకపోతే ఆక్సిజన్ పెట్టాం, అవన్నీ తీసేస్తే పోతున్నాను. కానీ మృత్యువుని ఆపలేకపోతున్నాం. కానీ జన్మ మృత్యువుని తెలుసుకున్నటువంటి వారు ఎవరు అంటే భగవంతుడు. భూతానా మహగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యార్థ స్వభాష్యో భగవానిది అని భగవాన్ అనే పేరుకి 6 రకాలైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు. రాబోయేది, వచ్చింది, జరిగిపోయేది, జరగబోయేది, ఉత్పత్తి, వినాశం, వీటన్నిటినీ తెలుసుకున్న వాడు ఎవరు? ఆయనే భగవంతుడు. అది ఆయనకే చెబుతుంది తప్ప ఈ రకం వాడికి ఎవరికి సాధ్యం కాదు అని. అలాంటి పరిస్థితుల్లో ధ్యానం వల్ల భయం కలిగితే దాన్ని మనం శివుని ఆశ్రయిస్తే ఈ భయం నుంచి మనం బయటపడేస్తాడు అనే నిర్ణయం ఆయనకి తెలిసింది. అప్పుడు ఆయన దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. ఈ దక్షిణామూర్తి స్తోత్రం చాలా ఉంది, కొన్ని 10 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మామూలుగా శ్లోకాలు చెప్పి దాని అర్థం మనం తెలుసుకున్నాం. ప్రలంబిత గణాబద్ధం చంద్ర రేఖావంశకం నీలం దైవం శరచంద్రశంగికాభిరాజితం గోక్షీర భవలాకారం చంద్రబింబ సమానం సుస్మితం సుప్రసన్నం చ స్వాత్మతత్వైక సంస్థితం గంగాధరం శివం శాంతం లఘు కేయూరమండితం సర్వాభరణ సంయుక్తం సర్వలక్షణ సంయుతం. ఈ రకంగా అన్ని శ్లోకాలన్నీ ఉన్నాయి. ఎక్కువండి శ్లోకాలతో మనకు అన్ని అంశకాకపోవచ్చు. ధర్మరూప విషోకేతం ధార్మిక వేదవాడి గుణహిస్తములం మాయా వడమూలాశ్రితం శుభం ఈశానం సర్వ విద్యానం ఈశ్వరేశ్వరం అవ్యయం అని ఈ రకంగా చెప్పి దక్షిణామూర్తి దేవాఖ్యం జగత్సర్గాది కారణం అన్ని శ్లోకాలు జరిగితే కైగొడుకోండి. దీని అర్థమేంటి అంటే ఆయన ఎలా ఉన్నాడు? దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడు చక్కగా జటలు కట్టి శిరస్సులో కేశవాసం ఉంటుంది, జటాభక్తంగా ఉంటుంది. ఆ జటలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. దాని మీద శరత్కాల చంద్రుల్లాగా విందలతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆవు వాళ్ళలాగా తెల్లటి ఆకారంలో ఉంది. గోక్షీర పేద ప్రభావం ఉంది కనుక తెల్లటి ఆకారం ఆవు వాళ్ళలాగా దశమతత్వం ఉంది. గంగని ధరించి ఉంటాడు ఆ శివుడు. ఆయనకు బులికి చెట్టులతో అలంకరించబడిన చెరువులు కలిగి ఉంటాడు. ఈ రకంగా చెప్పి ఆయన పీఠాసనంతో కూర్చున్నాడు కదా, ఆయనకి యజ్ఞోపవీతం ఏంటి అంటే వేద యజ్ఞోపవీతం. వేదాలే యజ్ఞోపవీతంగా ఉంటాయి. దక్షిణామూర్తికి యజ్ఞోపవీతంగా వేదాలే వేదాడుతూ ఉంటాయి. వస్త్రవేతం 3 ఉంటాయి, ఆభరణాలుగా ఉన్నాయి. ఆయన కుడిచర్మాన్ని వస్త్రంగా ధరిస్తాడు, ఆభరణ చర్మం ధరించి ఉంటాడు. ఆయన కింద మీరు ఎక్కడైనా అభివృద్ధి చేశారు కదా, దక్షిణామూర్తి విగ్రహం ఉన్నప్పుడు ఎవరో ఒక కింద మనిషి పడుకున్నట్టు ఆయన మీద నాలుగు పడుకున్నట్టు ఉంటుంది. వాడి పేరేంటి అంటే కష్టం అందరికీ. మహిషాసుల వర్ధని అంటే కాయలు వేసుకొని ఎక్కడ ఉన్నవాడు మహిషాసుడు అని. కానీ దక్షిణామూర్తి కాలుతో పుట్టిన వాడు ఎవరు? వాడి పేరు ఏంటి అంటే వాడి పేరు అపస్మారుడు అనేటువంటి పేరు. అపస్మారుడు అనేటువంటి ఆయన్ని ఇక్కడ తెచ్చెడతారు. ఆయన ఏంటన్నమాట అజ్ఞానమే పూర్తిగా అపస్మారుడు అనే రూపంలో రూపుదాల్చున్నాడు. ఆ అజ్ఞానం అనేటువంటి రూపమే అపస్మారుడు కదా. ఈ అజ్ఞానాన్ని తొక్కిపెట్టేవారంటే జ్ఞానపూర్ణంగా మహాపురుషుల జ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టు, వెంకుని చీకటి పోగొట్టినట్టుగా జ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టు. జ్ఞాన స్వరూపుడు దక్షిణామూర్తి కనుక ఆయన అజ్ఞానాన్ని తొక్కెట్టడం అంటారు. అజ్ఞానాన్ని మళ్ళీ విజృంభించకుండా అజ్ఞానాన్ని నశింపజేస్తారు. కనుక అజ్ఞానమే పూర్తిగా ఎరిగిన అపస్మారుణ్ణి నలుగురికి వేసి తొక్కుపోయాడు. ఇంకా దక్షిణామూర్తి జ్ఞానముద్రని చరిస్తారు. ఆ ముద్రకి ఏమిటి అర్థం అంటే మనం బాగా అర్థం చేసుకుంటే బాగా ఆనందం వస్తుంది. జ్ఞానముద్ర అంటే ఎలా మనిషి ముద్ర అంటే ఇలా ఉంది. బొమ్మ వేలు వీటి వేలు కలిసి ఉంటుంది. ఈ పక్కన నువ్వు ఇవేమి ఇవేమి సాధారణంగా వేడి పరిస్థితి ఎలా ఉంటుందంటే మొట్టమొదటి వీడిగా ఉంటుంది, 4 కలిసి ఉన్నాయి. మనం ఏం చేస్తారు? ఇది చూపుడు వేలు మొత్తం కలపాలి, ఈ 3 వేలు పక్కన పెట్టాలి. ఏమి దీనికి సింబాల్ అని అంటే ఈ 3 వేలు సత్వరజస్తమోగుణ సంసారం. ఈ జీవుడు కూర్చుంటే ఈ జీవుడు సంసారంతో ఉంటాడు, అదే ఉంటాడు. ఇప్పుడు వాటికి దానిలో తప్పించి బ్రహ్మస్ అంటే దీనికి వీటి కావాలి. అంటే సంసారం లేకున్న జీవుడిని సంసారంలో రేపు మరల్చి జీవుడితో కలపాలి, బ్రహ్మతో. అప్పుడు జీవ బ్రహ్మైక్యం వస్తుంది. ఇది జీవ బ్రహ్మైక్యాలు. ఈ పని సంసారం కూడా పక్కన పోతాయి.
సత్వరజస్తమోగుణాత్మకమైన సంసారం నుంచి విడిపడి ఈ జీవుడు బ్రహ్మతో ఐక్యాన్ని పొందితే జ్ఞానం కలిగింటాడు. నేను బ్రహ్మనే అనేటువంటి భావం వస్తుంది. చూపుడు వేలు జీవుడికి సంకేతం, బొటన వేలు బ్రహ్మకి సంకేతం. ఆ పై 3 వేలు సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో కూడిన ఈ సంసారానికి అందరికీ ప్రతి. అటు వేలు కలిసి ఉన్నటువంటి అటు వేలు దాంతో తప్పించి అంటే సంసార బాధ్యతల్లో, సంసార సుఖాల్లో ఉడికేదే జీవుడిని సంసారంలోని బయటపడేసి బ్రహ్మలోకి తిప్పాలి. అది తిప్పాలంటే ప్రయత్నం ఉందా? దాని అంతా బొమ్మలు చూపుడు కాబట్టి ఒకరే ఉంటుంది. దాని గురించి ఇక బ్రహ్మలో తిప్పితే అది ప్రయోజన సాక్షి. ఇటువైపు కొంత సహజంగా అంటే నీరు పల్లానికి పోయేట్లాగా జీవుడు సంసారం వైపు పంచుతూ ఉంటాడు. అది దాని నుంచి తప్పించి వాడిని సాధన చేసి ఆ సంసారం నుంచి బయటపడేసి బ్రహ్మ వైపు తిప్పాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అనే దానికి అర్థం. బహిర్ముఖమైనటువంటి జగత్ వైపు పరిగెడుతూ ఉంటే వారికి ఆత్మతత్వం జరిగింది. వాడు దాంట్లో బయటపడేసి బ్రహ్మ వైపు ఆత్మముఖంగా ఆత్మాత్మముఖంగా తీసుకొస్తే వాడికి అలకమైన జ్ఞానం కలుగుతుంది అని అర్థం. ఇక ఆయన మరి వేదవేత్తలైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ కూర్చుంటారు. ఆయన పరాశక్తి అంతా కూడా ఎంతో వ్యాపించి ఉంది. దక్షిణామూర్తి రూపంలో అర్ధనారీశ్వర స్వరూపం బొమ్మల్లో కనపడదు అని, కానీ ఆ స్వరూపం సగభాగం అమ్మవారి శక్తి ఉంది. ఆ అమ్మవారు వృషభం అనేటువంటిది ధర్మం. అది వృషభ వాహనంగా తయారైతుంది. అది వాహనంగా ఉంటుంది. అంటే ధర్మం అనేటువంటి వాహనం మీద కూర్చుంటాడు. ఈ బ్రహ్మ సంకేత జీవ బ్రహ్మైక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. అంగుష్ట తర్జనీయోగేన సర్వదేహినాం శృత్యర్థం బ్రహ్మజీవయత్యం దర్శయం అవతాశివ. శృత్యర్థమైన జీవ బ్రహ్మైక్యాన్ని బోధించే దక్షిణామూర్తి అనేటువంటి పేరు. ఆ బ్రహ్మశక్తికి వచ్చేసరికి అందరికీ జ్ఞానం సమగ్రంగా కలుగుతుంది, సంసారంలోంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఆయనే మన మోచకుడు. ఆయన జ్ఞానముద్రలో మనం అనుకున్నట్టుగా జీవ బ్రహ్మైక్యం అనేది కనిపిస్తూ ఉంటాడు. ఆయన సంసారం జీవంగా ఉంటాడు కనుక సంసారానికి దూరంగా జరిగి మనం జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి. కనుక జీవుడికి బ్రహ్మకి అభేదాన్ని బోధిస్తూ ఈ జగత్తే శాశ్వతము, జగత్తు నేను మమకారంగా ఉండేది నాది నేను అనే అహంకారం ఉన్నదాలతో కూడేటువంటి మంది దానిలోంచి బయటపడేసి మన అజ్ఞానాన్ని తొలగించి మనకి జ్ఞానాన్ని బోధించేటువంటి సద్గురువులు దక్షిణామూర్తి మహాపురుషుడైన ఆయన పరమశివ స్వరూపం. ఆయన దేవో మహాదేవ దక్షిణామూర్తి ఈశ్వర ప్రదత్వా స్వాత్మ విజ్ఞానం తస్మై విప్రాయ స్వర్గురత అని ఆ బ్రాహ్మణుడు దీనికి వచ్చి మోచక పదులు ఎవరు అంటే దక్షిణామూర్తి స్వామి వారు అని దక్షిణ చెప్పింది. ఇది సరస్వతీదేవి ప్రార్థన. ఆ బ్రాహ్మణుడు వచ్చినటువంటి కోరిక వెంటనే తీర్చే తస్య సంసార విచ్ఛేదం అక్కడో అన్ని కావాలి. కానీ ఈ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం చేతనే చాలా మంది జీవులు అందరూ కూడా అనాయాసంగా ఈ సంసారం మందు బయటపడిపోయారు, వాళ్ళందరూ ముక్తి చెందారు. కనుక మీరందరూ భవంతో మహాదేవం మహానంద స్వరూపిణం సంసారమోచకం భూత్వా భజత్వం స్వర్గభావన అష్టేంద్ర జనాదేవ సర్వం సిద్ధ్యతి అసంశయం. ఈయన సేవిస్తేనే మనకందరికీ కావలసినటువంటి మోక్షరూపమైన ప్రయోజనం దక్కుతుంది అనేటువంటి మాట చెప్పారు. ఇది దక్షిణామూర్తిని గురించి సూత సంహిత చెప్పిన విషయాలు. ఆయన శివుడు అన్నాక మరి శివుడు పంచాముఖంగా ఉంటాడు, దాని స్వరూపం ఏమిటి అనేది ఇది రోజులో 37వ అధ్యాయంలో చెప్పారు. అది కూడా మనం అనుకోవాలి. ఇది వేరే వేరే చోట్ల ఉన్నాయి ఈ గ్రంథాలని. ఒక చోట ఉన్నది వర్షాలు కూడా తీరు, కానీ దీనికి సంబంధించిన గ్రంథం మరొక చోట ఎక్కడ ఉంది అని పట్టుకోవడం, దీనికి దానికి సంబంధం తెలుసుకోవడం. ఇక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడిని చెప్పారు. అక్కడ పంచముఖాలు తీశాను అంటే 5 ముఖాలు ఎత్తిన పరమశివుడి గురించి చెప్పారు. మనకి మామూలుగా అందరూ అనుకుంటున్న సత్యోజాతంలో సత్యోజాతాయ నమో నమః అని మంత్రాలు చెప్తూ ఉంటారు. 5 ముఖాలు ఈశ్వరుడు.